క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి నిన్న అమరావతిలోని గన్నవరం మేధా టవర్స్లోని కూడా 2 క్వాంటమ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దీనివల్ల ఎంతవరకు ఉపయోగకరం ఉంటుందంటారు? ఎంతవరకు ఉపయోగకరం ఉండటం ఏంటండి, క్వాంటం అంటేనే ఎనర్జీని కొలిచేటటువంటి ఒక యూనిట్గా గతంలో చదువుకున్నాం. కానీ దాని పరిణామ క్రమం ఈరోజు ఎలా తయారైపోయిందంటే ప్రతి వ్యవస్థలో కూడా, ప్రతి క్షేత్రంలో కూడా, ప్రతి ఫీల్డ్లో కూడా క్వాంటం యొక్క ఫలాలు రాబోయేటటువంటి కాలంలో విస్తృతంగా ప్రతి చోట చూడబోతా ఉన్నాం. ఎప్పుడైతే కంప్యూటర్ అంటే ఏంటి అని అనుకున్న కాలం నుంచి అనేకమైనటువంటి రోబోటిక్ కాలాలు, ఈరోజు జరిగేటటువంటి యుద్ధాల్లో కూడా రోబోలు అనేకమైనవి అనుకుంటూ ఉన్నాం. ఈరోజు అనుకునేటటువంటి క్వాంటం సిటీ లేదా క్వాంటమ్ వ్యాలీ, ఈ 2 సబ్ యూనిట్లు ఉన్నాయి ఈరోజు. ఒకటి పిల్లలు ఈ తరం రాబోయే తరం నేర్చుకోవటానికి అనువుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒకటను, రెండోది మేధా టవర్లు ఏర్పాటు చేసి ఈ రెండింటికి కూడా ఒక కేంద్ర స్థానంగా అమరావతిలో యాక్సెస్ రోడ్డు పక్కనే క్వాంటమ్ వ్యాలీ యొక్క నిర్మాణం మొదలైంది. ఇవన్నీ కూడా రాబోయేటటువంటి కాలానికి అమరావతి ఒక దిక్సూచిగా, రాబోయే తరానికి, రాబోయేటటువంటి ప్రపంచానికి అమరావతి ఒక సిలికాన్ సిటీ కంటే గొప్పగా, అంటే సిలికాన్ సిటీ అంటే గతంలో ఉన్నటువంటి టెక్నాలజీలో గొప్ప, ఇప్పుడు రాబోయేటటువంటి టెక్నాలజీ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ అవ్వటం, 2 జాతికి అంకితం చేయటం, అదేవిధంగా అందరికి కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవడైతే టెక్నాలజీని ముందుగా అడాప్ట్ చేసుకుంటాడో ఆ ఫలాలను తన జాతికి సంపదగా అందించగలడు. కాబట్టి ఒక విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంత ఏదైతే బిజీ టైంలో, ఈ కఠినమైనటువంటి టైంలో కూడా ఒక క్వాంటమ్ సిటీని, క్వాంటమ్ వ్యాలీని అమరావతికి తీసుకొచ్చి భావితరాలకి ప్రత్యేకించి మన తెలుగు వారికి అందించారంటే ఆయన చెప్పేటటువంటి మాట నిజం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ముందుగా ఉండాలా, ఒక అడుగు ముందు టెక్నాలజీలో ఉండాలనే తన కళ ఏదైతే చెబుతూ ఉంటాడో ఆ కళ ప్రస్తుతానికి సాకారమైంది. దానికి తోడుగా ఇప్పుడు క్వాంటమ్ని తీసుకొచ్చారు. రాబోయే కాలంలో క్వాంటమ్ ప్లస్ ఏఐ 2 కనుక మిక్స్ అయిపోతే కనుక ఇక ప్రతి కార్యం కూడా టెక్నాలజీతో సాధ్యం అనేటటువంటి భావన ప్రస్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఇక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు, దాదాపు 45 లక్షల మందికి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కానీ, ఏఐకి సంబంధించి కానీ శిక్షణ ఇవ్వబోతా ఉన్నాం ఈ ఫెసిలిటీల ద్వారా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీనివల్ల నిరుద్యోగ యువత కానీ, లేకపోతే రాబోయే తరాలు కానీ ఎంతవరకు లాభం పొందే అవకాశం ఉంటుందంటే? చూడండి, ప్రతి పల్లెలో నుంచి కూడా ఏదైతే ఇంజనీరింగ్ వ్యవస్థ కానివ్వండి, ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన తర్వాత చిన్న చదువులకి ఆగిపోకుండా ఆడవారు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, తల్లిదండ్రుల యొక్క ఆశలకు నిమిత్తంగా గొప్ప చదువులు చదువుకోవటానికి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు చదువుకునేటటువంటి పిల్లలందరిలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్, మేధా సంపత్తి, ఈ 2 కూడా ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ క్వాంటం నేర్చుకుంటే వాళ్ళు ఇప్పుడున్నటువంటి మేధా ఏదైతే గొప్ప విద్యార్థులుగానో, మంచి మార్కులు వచ్చే మేధావి వర్గంగానో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి ఇంకొంచెం ముందు స్థాయికి పంపిస్తే వాళ్ళు కూడా సాధారణమైనటువంటి పల్లెటూర్ల నుంచి లేదా సగటు బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల బిడ్డలే అవుతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా జాతికి సంపద కాబోతా ఉన్నారు, ప్రపంచంలో అతి గొప్ప మేధావులుగా తయారు కాబోతున్నారు అని చెప్పేసి భావించక తప్పదు. అంటే ఇంత పెద్ద ఎత్తున అమరావతి విషయంలో కానీ, ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నారని మీరు మాట్లాడుతున్నారు. ఒకవైపు అమరావతిలో జరిగే ప్రతి ఆస్పెక్ట్ని కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఒక బూచిగా చూపిస్తూ ఇక్కడ అప్పులతో అమరావతిని కడుతూ ఉన్నారు, ఈ భారం అంతా కూడా ప్రజల మీద పడుతూ ఉంది, మావిగాన్ని డెవలప్ చేయాలని చెప్పి కొత్త పేరుని తీసుకురావడం కానీ, ఈ విధమైన విష ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఒక ఫేక్ పార్టీ. రాష్ట్రంలో డెవలప్మెంట్కి సంబంధించి కానీ లేదా వేరే దాని గురించి మాట్లాడలేరాడు. ఏకైక చంద్రబాబు నాయుడు గారే ఒక తెలుగు వ్యక్తిగా గర్వించగలగాల. కంప్యూటర్ల గురించి ఆలోచించింది ఆయనే. ఈరోజు
క్వాంటం శక్తి గురించి ఆలోచించింది ఆయనే. క్వాంటానికి సంబంధించినటువంటి హార్డ్వేర్ని కూడా ఉత్పత్తి చేసేటటువంటి సత్తా నా రాష్ట్రానికి ఉంది. 45 లక్షల మంది విద్యార్థులకి ఈ టెక్నాలజీ మేము నేర్పిస్తామని చెప్పేసి మాట్లాడగలిగినటువంటి విజనరీ చంద్రబాబు నాయుడు గారు. ఈ వేరే ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, దేని గురించి మాట్లాడతారు? మీరు అన్నట్టు మావిగన్, గొడ్డలిపోటు, సిబిఐ మీద కేసులు, గొలకరాయిళ్ళు, కోడికత్తులు, కక్షలు, రేపు నేను వస్తే అమరావతిని పడేస్తాను, రేపు నేను వస్తే డిజిటల్ బుక్ రాస్తున్నాను, నేను రేపు వస్తే వినాశనం చేస్తాను అని చెప్పేసి మాట్లాడేటటువంటి రాజకీయ పార్టీ. క్వాంటం గురించి ఎవరైనా ఒక్క నాయకుడు విస్తృతంగా ఒక ఓపెన్ డిబేట్ మీద వచ్చి క్వాంటం గురించి ఉన్నటువంటి ఉపయోగాలు ఇవి, ఈ విధంగా రాష్ట్రం లాభపడుద్ది, లేదా మీకు ప్రతిదీ కూడా అలవాటే కదా ప్రతి విషయాన్ని విమర్శించడం, క్వాంటం గురించి ఇటువంటి నష్టాలు ఉన్నాయి అని కొన్ని వచ్చి మాట్లాడేటటువంటి మేధా సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు లేరు. అందులో బూతుల మంత్రులు, బూతుల క్యాబినెట్లు, వాళ్ళందరిగా ఇష్టారాజ్యంగా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, నకిలీ మద్యం వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ రాష్ట్రంలో తాగుబోతులను తాకట్టు పెట్టి జీతాలు ఇచ్చేటటువంటి వైసీపీ పార్టీ క్వాంటం వ్యాలీ గురించి కానివ్వండి, లేదా రాజధాని గురించి మాట్లాడటం అంటే నిజంగా వాళ్ళకంటే బుర్ర తెక్కువ వెధవులు ఎవరూ లేరని చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్య దేశంలో, రాష్ట్రంలో ఇటువంటి జగన్మోహన్ రెడ్డిలు ఇంకొకసారి ఎవరన్నా తొగ్గులకు లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు గెలిస్తే ఏమవుతుంది? రాజధానిని లేదా డెవలప్మెంట్ ఉన్నటువంటి విఘాతం కలిగిస్తారు అనే ఉద్దేశంతో దీన్ని పూర్తిగా చట్టబద్ధత 29 రాష్ట్రాల్లో లేని కర్మ జగన్ మన రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి మన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై ఒక చట్టం కోసం తీర్మానం చేసి పంపించి ఈరోజు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత ఆ ఉభయ సభల్లో కూడా మాకు ఇష్టం లేదు అని వాకౌట్ చేసినటువంటి పార్టీ. ఏది ఏమైనా సరే రాష్ట్రపతి చేత గెజెట్ తయారైంది, ఆ గెజెట్ వచ్చింది, అమరావతి అనేది ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి ద్రౌపది ముర్ము గారు చెప్పిన తర్వాత అమరావతి ఇక్కడ నుంచి కదలదు. అయితే ఇందులో కొసమెరుపు మీరు మావిగన్ అనే మాట అన్నారు కాబట్టి అక్కడేమో చట్టసభకి చర్చ జరుగుతూ ఉంటే ఎగువ సభలో ఇక్కడ మావిగన్ తీసుకొస్తాడు. గత 5 సంవత్సరాలు ఈయన నిద్రపోయాడు. మావిగన్లో మీకు అసలైనటువంటి రహస్యం మీకు తెలియదు. ఎంఈ అంటే మచిలీపట్నం, వి అంటున్నాడు. వి అనేది సైకోలో పీ సైలెంట్ అయినట్టుగా ఇక్కడ విజయవాడలో విఐ సెక్రెట్ అయ్యి గన్ అనేది రాబోయేటటువంటి కాలంలో ఇతను అమరావతి అనేటటువంటి పేరుని పలకలేక తన పేరుని ప్రస్ఫుటం చేసుకోవటానికి ఆలోచించినటువంటి మార్గం తప్పితే ఇతను మావిగన్ కాదు కదా, అమరావతి కాదు కదా, దేని గురించి కూడా మాట్లాడేటటువంటి అర్హత లేని ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అతనే జగన్మోహన్ రెడ్డి, తన వైసీపీ పార్టీ.